హలో ఆల్ వెల్కమ్ టు ద మూవీ ల్యాండ్. టుడే రివ్యూ ఆఫ్ ద మూవీ నా సామిరంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి చెప్పే ముందు ఒక డ్యాన్స్ మాస్టర్కి డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చారు నాగార్జున గారు. అండ్ మూవీకి స్పెషల్ అట్రాక్షన్గా అల్లరి నరేష్ గారు అనే చెప్పాలి. మూవీ చూశాక నా ఫీలింగ్ అయితే ఓకే, వన్ టైం వాచింగ్ మూవీ అనిపించింది. బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి 1963లోనే బ్రదర్స్ అయిన నాగార్జున గారిని అల్లరి నరేష్ గారిని ఊరు పెద్దైన నాజర్ గారు చేరదీస్తారు. అదే సమయంలో నాజర్కి ప్రమాదం జరిగినప్పుడు నాగార్జున గారు చిన్నప్పుడే ఏం చేశారు, ఆయన పెద్ద అయిన తర్వాత ఆయన లవ్ స్టోరీ ఏమైంది, ఇందులో తమ్ముడైన అల్లరి నరేష్ గారి రోల్ ఏంటి, అసలు రాజ్ తరుణ్ క్యారెక్టర్ ఏంటి, రాజ్ తరుణ్ వల్ల అయిన గొడవలేంటి అనేది మూవీ మెయిన్ ప్లాట్. కమింగ్ టు ద ప్లస్ పాయింట్స్, నాగార్జున గారిని అలాగే అల్లరి నరేష్ గారిని హైలైట్ చేస్తూ మళ్ళీ రీక్రియేట్ చేసిన సైకిల్ చైన్ సీన్ ఒకటి ఇంటర్వెల్లో పెట్టారు. అండ్ ఆ సీన్కి కీరవాణి గారు ఇచ్చిన బీజిఎంకి అదిరిపోయింది ఆ సీన్ అసలు. అండ్ అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగా బిల్డ్ చేశారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లాగా హైలైట్ ఆఫ్ ద మూవీ అల్లరి నరేష్ అని చెప్పొచ్చు. అండ్ నాగార్జున గారి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఈ ఏజ్లో కూడా ఆయన 2 డిఫరెంట్ లుక్స్లో ఆ రేంజ్ యాక్టింగ్ అంటే అమేజింగ్ అనే చెప్పాలి. ఆయన ఫ్యాన్స్కి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ మూవీ చూశాక. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ఒక ఎమోషనల్ సీన్ కూడా చాలా బాగుంటుంది. సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కీరవాణి గారి మ్యూజిక్, ఫైట్స్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, విజయ్ బిన్ని డైరెక్షన్, విఎఫ్ఎక్స్, కామెడీ ఇవన్నీ కూడా ప్రాపర్గా సెట్ అయ్యాయి. మైనస్ పాయింట్స్, రాజ్ తరుణ్ క్యారెక్టర్ ప్రాపర్గా సెట్ అవ్వకపోవడం వల్ల సైడ్ రోల్లా అనిపించింది. అండ్ స్టోరీ వైజ్ అదే రొటీన్ పాత చింతకాయ పచ్చడి. సాంగ్స్ కూడా ఎక్కువ పెట్టారు. అలాగే ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీని తక్కువ చూపించుంటే బాగున్ను అన్న ఫీలింగ్ కలుగుతుంది. అండ్ క్లైమాక్స్ సీన్కి వచ్చిన బీజిఎం కాపీ పేస్ట్లా అనిపించింది. సో ఫైనల్గా నా ఫీలింగ్ అయితే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఈ మూవీకి నా రేటింగ్ అయితే 2.5 ఇస్తాను. సో రివ్యూ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Audio Jungle.